ఒక మనిషి నిజమైన బలం ఎప్పుడు బయటపడుతుందో తెలుసా? అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు కాదు. చేతినిండా డబ్బు, ఒంట్లో శక్తి, చుట్టూ నలుగురు పొగిడేవాళ్లు ఉన్నప్పుడు కాదు. ఒక మనిషి అసలు స్వరూపం వాళ్ల గుండెధైర్యం బయటపడేది జీవితం ఒక పెద్ద పరీక్ష పెట్టినప్పుడు, ఊహించని కష్టం వచ్చి మన తలుపు తట్టినప్పుడు. ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఆ ఇంటికి పెద్దగా మన బాధ్యతేంటి? కేవలం డబ్బు సంపాదించి పెట్టడమా? కాదు. ఎలాంటి తుఫాను వచ్చినా ఆ ఇంటిని కదలకుండా పట్టుకుని నిలబడే ఒక ధైర్యం అవ్వడం. ఏమీ కాదు, నేనున్నాను అని మన కళ్ళు మన పిల్లలతో చెప్పగలగాలి. ఆ ధైర్యం ఎక్కడ్నించొస్తుంది? డబ్బునుంచా? అధికారం నుంచా? కాదు. అది మనం మానసిక బలం నుంచొస్తుంది. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఆ బలం గురించే. మనల్ని, మన కుటుంబాన్ని తెలియకుండానే బలహీనపరిచే కొన్ని ఆలోచనా విధానాల గురించి ఈరోజు లోతుగా మనస్సు విప్పి మాట్లాడుకుందాం. ఒక్కసారి మనల్ని మనం ఈ ప్రశ్న అడుగుదాం. జీవితమన్నాక కష్టాలు రాకుండా ఉంటాయా? రావ్. అనుకోకుండా ఉద్యోగం పోతుంది. నమ్మిన వాళ్లే మోసం చేస్తారు. ఆరోగ్య సమస్యలొస్తాయి. అలాంటి సమయంలో మనమెలా నిలబడుతున్నాం? ఆ గడ్డు పరిస్థితుల్లో మన పిల్లలు మన ముఖంలోకి చూసినప్పుడు వాళ్లకేం కనిపిస్తోంది? ఒక కొండలాంటి ధైర్యమా? లేక కూలిపోతున్న గోడలాంటి నిస్సహాయత? గుర్తుపెట్టుకోండి, మనం కుంగిపోతే మనల్ని చూసి మన కుటుంబం మొత్తం కుప్పకూలిపోతుంది. మనం ధైర్యంగా నిలబడితే ఆ ధైర్యమే వాళ్లకి ఊపిరిపోస్తుంది. మన స్పందన అనేది కేవలం మనమొక్కరిది కాదు, అది మన కుటుంబాన్ని నిలబెట్టే పునాది. ఆ పునాది ఎంత బలంగా ఉందో తెలుసుకోడానికే మన ఈ సంభాషణ. జీవితం మనకు పెట్టే అసలైన పరీక్ష ఇక్కడే మొదలవుతుంది. మానసికంగా బలంగా ఉన్నవాళ్లకి, బలహీనంగా ఉన్నవాళ్లకి మధ్య ఉన్న తేడా ఇక్కడే కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. చూడండి, కష్టం ఇద్దరికీ ఒకేలా వస్తుంది, నొప్పి ఇద్దరికీ ఒకేలా ఉంటుంది. కానీ దాన్ని వాళ్లు ఎదుర్కొనే విధానం మాత్రం వాళ్ల జీవితాల్ని, వాళ్ల కుటుంబ భవిష్యత్తుని పూర్తిగా మార్చేస్తుంది. ఈ తేడాని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం ఏ వైపున్నామో మనకు తెలిస్తేనే సరైన వైపుకి ఎలా వెళ్లాలో దారి తెలుస్తుంది. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఉన్న పళంగా ఉద్యోగం పోయిందనుకోండి, ఇద్దరికీ గుండెల్లో రాయి పడుతుంది, భవిష్యత్తు అంధకారంగా కనిపిస్తుంది. కాని మానసికంగా బలంగా ఉన్న వ్యక్తి ఆ షాక్ నుంచి గంటలోనో రోజులోనో బయటపడి, సరే జరగాల్సింది జరిగిపోయింది, ఇప్పుడు ఏడవడం వల్ల నా పిల్లల కడుపు నిండదు, నా దగ్గర ఉన్న తెలివేంటి, నాకున్న అనుభవమేంటి, ఈ పరిస్థితిని అవకాశంగా ఎలా మార్చుకోవాలి అని తన ఆలోచనలకు పదును పెడతాడు. కాని బలహీనమైన వ్యక్తి మాత్రం, అయ్యో నా బతుకైపోయింది, ఇక నేనెందుకూ పనికిరాను, నా కుటుంబాన్ని నడిరోడ్డు మీదకు తెచ్చాను అని తనని తానే తిట్టుకుంటూ భయంతో కుంగిపోతాడు. ఆ భయం వాళ్ల మెదడ్ని మొద్దుబారేలా చేస్తుంది, ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యనివ్వదు. ఫలితమేంటి? బలమైన వ్యక్తి ఆ కష్టాన్నే ఒక నిచ్చెనగా మార్చుకొని అంతకన్నా మంచి స్థాయికి వెళ్తాడు. బలహీనమైన వ్యక్తి మాత్రం ఆ కష్టం తవ్విన గోతిలోనే ఉండిపోతాడు. తనతో పాటు తన కుటుంబాన్ని కూడా అందులోకి లాగేస్తాడు. ఈ మాటలో ఎంత లోతైన అర్థముందో కదా! మన ఒంటికి జ్వరమొచ్చినప్పుడు మన శరీరంలో రోగనిరోధక శక్తి ఎంత ఉందో తెలుస్తుంది. అలాగే మన జీవితంలోకి ఒక కష్టమొచ్చినప్పుడు మన మనస్సులో ఎంత ధైర్యముందో బయటపడుతుంది. శరీర బలం మనల్ని మాత్రమే కాపాడుతుందేమో, కాని మనసు బలం మనతో పాటు మన కుటుంబాన్ని, మనల్ని నమ్ముకున్న ప్రతి ఒక్కరినీ కాపాడుతుంది. అందుకే ఒక కుటుంబ పెద్దగా మన మనసునే బలంగా ఉంచుకోవడం అనేది ఒక ఇష్టం కాదు, అదొక బాధ్యత. సరే, ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం. ఈ మానసిక బలహీనత అనేది మన వ్యక్తిత్వంలో లోపం కాదు, అది మన పుట్టుకతో వచ్చిన గుణమంతకన్నా కాదు. అది మనం తెలియకుండా కొన్ని సంవత్సరాలుగా మన మెదడుకి నేర్పించిన కొన్ని తప్పుడు ఆలోచన విధానాల ఫలితం. కొన్ని చెడు అలవాట్ల వల్ల అది మనలో ఒక భాగమైపోతుంది. ఇప్పుడు మనం మనల్ని బలహీనపరిచే ఆ 4 ఆలోచన నమూనాల గురించి చాలా లోతుగా తెలుసుకోబోతున్నాం. వీటిని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మనల్ని వెనక్కి లాగుతున్న అసలే శత్రువెవరో మనకే స్పష్టంగా తెలిసిపోతుంది. చూడండి, బలహీనత అంటే మనం ఎవరమో కాదు, మనం ఏం చేస్తున్నామో. అది మన గుణం కాదు, మన అలవాటు. పదే పదే ఒకే రకంగా తప్పుగా ఆలోచించటం వల్ల మన మనసు బలహీనపడిపోతోంది. ఇది ఎలా ఉంటుందంటే, ఒక పెద్ద పడవకి ఉన్న చిన్న చిల్లు లాంటిది. మొదట్లో ఆ చిల్లుని ఎవ్వరూ పెద్దగా పట్టించుకోరు. కాని రోజులు గడిచేకొద్దీ ఆ చిన్న చిల్లునుంచే నీళ్లు లోపలికి వచ్చి చివరికి ఆ పెద్ద పడవనే ముంచేస్తుంది. ఈ తప్పుడు ఆలోచనా నమూనాలు కూడా అలాంటివే. వాటిని మనం ముందుగానే గుర్తించి సరి చేసుకోకపోతే అవి మన జీవితమనే పడవను ముంచేయడం ఖాయం. ఇక్కడ శుభవార్త ఏంటంటే,
ఈ అలవాట్లను మనం గుర్తించవచ్చు, వాటిని ఖచ్చితంగా మార్చవచ్చు. ఈ 4 నమూనాల్ని మనం తేలికగా గుర్తుపెట్టుకోవడానికి ఇంగ్లీష్లో వీక్ అనే పదాన్ని వాడుకుందాం. WEAK. ఈ 4 అక్షరాలు మనల్ని బలహీనపరిచే 4 ప్రధాన ఆలోచనా విధానాలకు గుర్తులన్నమాట. ఇప్పుడు మనం వీటి గురించి ఒక్కొక్కటిగా చాలా లోతుగా మన నిజ జీవితంలో జరిగే సంఘటనలతో పోల్చుకుంటూ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం ఒక్కో మెట్టు జాగ్రత్తగా దిగుతూ మన ఆలోచనల లోతుల్లోకి ప్రయాణం చేద్దాం. ఇది మనల్ని మనం అద్దంలో చూసుకోవడం లాంటిది. కొన్నిసార్లు కొంచెం ఇబ్బందిగా అనిపించొచ్చు, మన తప్పులు మనకు కనిపించొచ్చు, కానీ మనల్ని మనం బాగు చేసుకోవటానికి ఇది చాలా అవసరం. సరే, మొదటగా ఆ W అంటే ఏంటో చూద్దాం. మొదటిది అత్యంత ప్రమాదకరమైనది, గాయపడిన గతం. మనలో చాలామందిమి మనసులో ఎప్పుడో జరిగిన గాయాలను ఇంకా మోస్తూ బతుకుతూ ఉంటాం. అది చిన్నప్పుడు అందరి ముందు టీచర్ కొట్టిన దెబ్బ కావచ్చు, వ్యాపారంలో నష్టపోయిన మొదటి అనుభవం కావచ్చు, మనల్ని ప్రాణంగా ప్రేమించిన వాళ్లు వదిలివెళ్లడం కావచ్చు. ఆ పాత గాయాలను పదే పదే గుర్తుచేసుకుంటూ, నాకప్పుడు ఆ దెబ్బ తగలకపోతే నేనీరోజింకోలా ఉండేవాణ్ణి అని గతాన్ని నిండిస్తూ ఉంటాం. గతాన్ని పట్టుకుని వేలాట్టమంటే ఏంటో తెలుసా? వర్తమానంలో మన 2 చేతుల్ని మనమే కట్టేసుకోవడం. ఆ పాత గాయాలు ఈరోజు మనం మన కుటుంబం కోసం ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకోకుండా మనల్ని ఆపుతాయి. ఈ పోలిక ఎంత నిజమో కదా! గడిచిపోయిన కాలాన్ని మనం మార్చలేం, జరిగిన నష్టాన్ని వెనక్కి తీసుకురాలేం. కాని దానివల్ల మన మనసు మీద పడిన గాయాన్ని మాత్రం మనం మాన్పుకోవచ్చు. గాయం మానిపోయిన తర్వాత అది ఒక మచ్చలా మిగిలిపోతుంది. అది మనకు ఒక పాఠం నేర్పుతుంది, కాని నొప్పిని మాత్రమివ్వదు. కాని ఆ గాయాన్ని మనం మాన్పుకోకుండా దాన్ని ఒక పచ్చిపుండులాగే ఉంచుకుంటే ఏమవుతుంది? వర్తమానంలో ఎవరైనా చిన్నమాట అన్నా లేదా అలాంటి పరిస్థితే మళ్లీ ఎదురైనా ఆ పాతగాయం మళ్లీ రేగిపోతుంది. మళ్లీ అదే నొప్పి, అదే బాధ, అదే నిస్సహాయత. ఆ నొప్పిలో మనం సరైన నిర్ణయాలు ఎలా తీసుకోగలం? మన కుటుంబాన్ని ఎలా ముందుకు నడిపించగలం? ఇక రెండవ నమూనా, బాహ్య నియంత్రణ. అంటే మన జీవితం మన చేతిలో లేదు, వేరేవాళ్ల చేతిలో ఉంది అనుకోవడం. ఇది చాలా ప్రమాదకరమైన ఆలోచన విధానం. ఈ పద్ధతిలో ఉన్నవాళ్లు ఏమనుకుంటారంటే, తమ సంతోషానికి, బాధకి, కోపానికి కారణం తాము కాదు, బయట ఉన్న పరిస్థితులు, బయటి మనుషులు అని బలంగా నమ్ముతారు. నా పై అధికారి మంచివాడు కాదు, అందుకే నాకు ప్రమోషన్ రావట్లేదు. నా భార్య నన్ను అర్థం చేసుకోదు, అందుకే ఇంట్లో ప్రశాంతత లేదు. పిల్లలు నా మాట వినరు, అందుకే నాకు చిరాకొస్తుంది. ఇలా ప్రతిదానికి కారణాన్ని బయట వెతుకుతూ ఉంటారు. ఇది వాళ్ల మనసులో ప్రతిరోజూ వినిపించే మాట. వాళ్ళు తమ జీవితానికి తామే బాధ్యత తీసుకోవడానికి ఇష్టపడరు. తమ భావోద్వేగాలకి, తమ ఆర్థిక పరిస్థితికి, అన్నింటికీ బాధ్యతను ఇతరుల మీదకో, పరిస్థితుల మీదకో నెట్టేస్తారు. ఇలా చేయడం ద్వారా వాళ్ళేం కోల్పోతున్నారో తెలుసా? తమ జీవితాన్ని మార్చుకునే శక్తిని, తమ జీవితాన్ని నియంత్రించే అధికారాన్ని స్వయంగా తీసుకెళ్లి ఇతరుల చేతిలో పెడుతున్నారు. ఈ ఉదాహరణ సరిగ్గా సరిపోతుంది. ఆలోచించండి, మన ఇంట్లో టీవీ ఉంటుంది, దానికి రిమోట్ మన చేతిలో ఉంటుంది. మనకు నచ్చిన ఛానల్ చూస్తాం, నచ్చకపోతే వెంటనే మార్చేస్తాం, ఎందుకంటే అధికారం మన చేతిలో ఉంది. కాని ఈ నమూనాలో ఉన్నవాళ్లు తమ భావోద్వేగాలనే టీవీ రిమోట్ను తీసుకెళ్లి ఇతరుల చేతికి ఇచ్చేస్తారు. వాళ్లు వచ్చి కోపం అనే బటన్ నొక్కితే వీళ్లకి కోపమొస్తుంది, బాధ అనే బటన్ నొక్కితే ఏడుస్తారు, భయం అనే బటన్ నొక్కితే వణికిపోతారు. మన సంతోషం, మన కోపం, మన కుటుంబం యొక్క ప్రశాంతత, వీటన్నిటి రిమోట్ మన చేతిలో ఉండాలి కదా! దాన్ని ఇతరుల చేతికిస్తే మన జీవితం ఒక తోలుబొమ్మలాటలా మారిపోతుంది. మూడవ నమూనా, యాంత్రిక జీవనం. అంటే ఏమాత్రం ఆలోచన లేకుండా ఒక యంత్రంలాగా ఒకే రకంగా జీవించడం, ఒకే రకంగా స్పందించడం. ఉదాహరణకు, ఒక తండ్రి రోజూ ఆఫీస్ నుంచి అలసిపోయి ఇంటికి వస్తాడు. రాగానే పిల్లలు ఆడుకుంటూ అల్లరి చేస్తుంటే అతను ఆలోచించకుండా వెంటనే అరవడం మొదలుపెట్టాడు. ప్రతిరోజూ ఇదే జరుగుతుంది. పిల్లలు కనిపించగానే కోపం వస్తుంది. ఇది ఒక యాంత్రిక స్పందన. ఒక్క క్షణం ఆగి, పాపం, పిల్లలు రోజంతా నాకోసం ఎదురుచూశారు, నేను అలసిపోయున్నాను, ఒక్క 5 నిమిషాలు ప్రశాంతంగా ఉండి తర్వాత వాళ్లతో మాట్లాడొచ్చు కదా అని ఆలోచించరు. ఈ వలయాన్ని గమనించండి. డబ్బు విషయంలో ఎవరైనా సలహా ఇస్తే ఒక వ్యక్తికి కోపం వస్తుందనుకుందాం. భార్యైనా, స్నేహితుడైనా, ఎవరైనా సరే డబ్బు గురించి మాట్లాడితే చాలు అతనికి వెంటనే కోపం వస్తుంది, అరవడం మొదలుపెడతాడు. దాని ఫలితమేంటి? నిజంగా సహాయం చెయ్యాలనుకున్న భార్య కూడా ఇక ఆ విషయం మాట్లాడటానికి భయపడుతోంది.
ఆ యాంత్రిక కోపం వల్ల అతను తన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునే మంచి సలహాను కోల్పోతాడు, తన కుటుంబాన్ని కూడా ఆ ఇబ్బందుల్లోనే ఉంచుతాడు. ఈ యాంత్రిక జీవనం వల్ల మనం అవే తప్పులను మళ్లీ మళ్లీ చేస్తూ మన ఎదుగుదలను మనమే ఆపేసుకుంటాం. ఇది 100కి 100 పాళ్లు నిజం. మన భావోద్వేగాలను మనం అదుపు చేసుకోకపోతే ఎంత పెద్ద నష్టమో ఈ మాట చెబుతోంది. మన యాంత్రిక కోపం మన బంధాలను నాశనం చేస్తోంది, భార్యాపిల్లలతో మన సంబంధాలను పాడుచేస్తోంది. మన యాంత్రిక భయం ఒక కొత్త వ్యాపారం మొదలుపెట్టకుండా, ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు ముందడుగు వేయకుండా మనల్ని ఆపేస్తోంది. తద్వారా మన ఆదాయాన్ని దెబ్బతీస్తోంది. మన భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవడమనేది మన కుటుంబ భవిష్యత్తును అదుపులో పెట్టుకోవడంతో సమానం. ఇక చివరిది 4వ నమూనా. నిజం చెప్పాలంటే ఇది మనలో చాలామందిమి రోజూ పోరాడే విషయం. ఈ నమూనాలో ఉన్నవాళ్లకి అసలు సమస్యేంటో తెలుసు, దానికి పరిష్కారం కూడా తెలుసు, కాని ఆచరణలో మాత్రం పెట్టరు. పొద్దున్నే లేచి వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి మంచిదని తెలుసు, కాని లేవరు. డబ్బు పొదుపు చేస్తే భవిష్యత్తులో పిల్లల చదువులకు ఉపయోగపడుతుందని తెలుసు, కాని చెయ్యరు. పిల్లలతో ప్రేమగా మాట్లాడితే వాళ్ల భవిష్యత్తు బాగుంటుందని తెలుసు, కాని మాట్లాడరు. వీళ్లు ఎన్నో మంచి విషయాలు వింటారు, పుస్తకాలు చదువుతారు, అన్నీ తెలుసుకుంటారు, కాని ఆచరణ దగ్గరకొచ్చేసరికి 0. ఈ 2 రకాల మనుషుల మధ్య ఉన్న తేడా చూడండి. కేవలం జ్ఞానాన్ని సంపాదించి దాని ఆచరణలో పెట్టని వ్యక్తి ఒకచోటే ఆగిపోతాడు. వాళ్ల సమస్యను, బాధను ఏళ్ల తరబడి భరిస్తూ ఉంటారే తప్ప దాన్ని అంతం చేయడానికి ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యరు. రేపు చూద్దాంలే, వచ్చే నెల నుంచి ఖచ్చితంగా మొదలుపెడదాంలే అని వాయిదా వేస్తూనే ఉంటారు. కాని మరోవైపు ఏమీ తెలియకపోయినా నా కుటుంబం కష్టాల్లో ఉంది, నేను ఏదో ఒకటి చేసి వాళ్ళని బయటపడేయాలి అని బయలుదేరిన వ్యక్తి దారిలో తప్పులు చేస్తూ, కింద పడుతూ, మళ్లీ లేస్తూ, జ్ఞానాన్ని సంపాదించుకుంటూ చిన్న చిన్న అడుగులు వేస్తూ అయినా సరే ముందుకు వెళ్తాడు. ఆచరణ లేని జ్ఞానం ఒక మోయలేని బరువులాంటిది. అది మనల్ని కదలనివ్వకుండా చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన విషయం ఏమిటంటే, సమస్యను కలుసుకోవడం, దాని గురించి అవగాహన పెంచుకోవడమనేది మొదటి మెట్టు మాత్రమే. అసలైన మార్పు, నిజమైన బలం మనం తెలుసుకున్న దాన్నే ఆచరణలో పెట్టినప్పుడే మొదలవుతుంది. జ్ఞానానికి, ఆచరణకు మధ్య ఒక పెద్ద అగాధం ఉంటుంది. మనం ఎప్పుడైతే ధైర్యం చేసి ఆ అగాధాన్ని దాటుతామో అప్పుడే మన జీవితంలో, మన కుటుంబ భవిష్యత్తులో నిజమైన మార్పును మన కళ్లతో చూడగలుగుతాం. చాలామంది మార్పు కోసం ప్రేరణ మీద ఆధారపడతారు. ఒక మంచి మాట వినగానే అవును నేను మారాలి అని చాలా బలంగా అనుకుంటారు. కాని ఆ ప్రేరణ అనేది ఒక నిప్పురవ్వ లాంటిది. ఒక్క క్షణం మండి ఆరిపోతుంది. కాని అభ్యాసం అంటే ప్రాక్టీస్ అనేది రోజూ చిన్నగా మంటను రాజేయడం లాంటిది. రోజు క్రమశిక్షణతో, పట్టుదలతో ఆచరించడం వల్ల నిజమైన బలం పెరుగుతుంది. మన కుటుంబానికి కావాల్సింది మన తాత్కాలిక ప్రేరణ కాదు, మన స్థిరమైన ఆచరణ. ఈ పోలిక గురించి ఒక్క క్షణం లోతుగా ఆలోచిద్దాం. మన చేతిలో ఉన్న ఫోన్ కిందపడి పగిలిపోతే, అయ్యో ఫోన్, నువ్వు బాగుపడాలి, ధైర్యంగా ఉండు అని దాంతో మనం మాట్లాడం కదా. వెంటనే దాన్ని తీసుకుని రిపేర్ షాప్కి వెళ్తాం, దాన్ని బాగు చేయిస్తాం. మరి మన మనసు పాత గాయాలతో, తప్పుడు ఆలోచన విధానాలతో, తప్పుడు అలవాట్లతో ఇబ్బంది పడుతున్నప్పుడు దానికి కేవలం ప్రేరణ ఇస్తే సరిపోతుందా? దానికి కూడా సరైన మరమ్మత్తు అవసరం కదా. ఆ తప్పుడు నమూనాలను గుర్తించి వాటిని ఓపికగా, పట్టుదలగా సరిచేసే పనిని మనమే మొదలుపెట్టాలి. ఆ మరమ్మత్తు పేరే ఆచరణ. ఇప్పుడు ఈ విశ్లేషణను మన జీవితానికి అన్వయించుకుందాం. ఒక్క క్షణం ఆగి మనసు లోపలికి చూసుకుని మనతో మనం నిజాయితీగా మాట్లాడుకుందాం. ఈ 4 నమూనాలలో గాయపడిన గతాన్ని మోయడం, ప్రతిదానికి ఇతరులను నిందించడం, ఆలోచించకుండా యాంత్రికంగా బ్రతకడం, లేదా అన్నీ తెలిసి కూడా ఏమీ చేయకపోవడం, వీటిలో ఏది మనల్ని ఎక్కువగా వెనక్కి లాగుతోంది? ఏ ఆలోచనా విధానం మన కుటుంబ సంతోషానికి, మన ఆర్థిక భద్రతకు అడ్డుగోడలా నిలబడుతోంది? దాన్ని గుర్తించడమే మార్పు దిశగా మనం వేసే మొదటి, అత్యంత ముఖ్యమైన అడుగు. ఈ నమూనాలను మనం అధిగమించినప్పుడే మనం కేవలం మనల్ని మనం కాపాడుకోవడం కాదు, మనల్ని నమ్ముకున్న వారికి ఒక కొండంత అండగా నిలబడగలుగుతాం. మన బలం మన కుటుంబానికి ఒక రక్షణ కవచమవుతుంది. మన పిల్లలు మనల్ని చూసి కష్టాలను ఎలా ఎదుర్కోవాలో, జీవితంలో ఎలా నిలబడాలో నేర్చుకుంటారు. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రయాణం మనకోసం కాదు, మన తర్వాతి తరం కోసం, వారి భవిష్యత్తు కోసం మనం వెయ్యాల్సిన బలమైన పునాది ఇది. ఆ పునాదిని నిర్మించే శక్తి మనలోనే ఉంది. దాన్ని గుర్తించి ఆచరణలో పెట్టడమే మనం చేయాల్సిందే.